స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతిగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే మనందరం దేవుని ఎంతైనా స్తుతించబద్దులమైనాం. మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నందుకే కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, వాక్య ధ్యానంలోకి వెళదాం. మనము స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా లోతు భార్య అనే ఈ క్యారెక్టర్ గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈమె గురించిన విషయాలు లేక ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలు మనకి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించేదై ఉన్నది. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించచ్చు వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 17:32 పలికిన మాట, లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకోనండి అన్నాడు. కాబట్టి లోతు భార్య లేక లోతు కుటుంబం సంగతులు ఇవన్నీ కూడా ఇంతకు మునిపే నేను మీతో చెప్పిన రీతిగా మనకి అద్భుతమైన పాఠాలు నేర్పించే పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. కాబట్టి శ్రద్ధగా వీటన్నిటిలో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకోవడానికి మనం మనసు పెట్టినట్లయితే ఖచ్చితంగా మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, వీరి జీవితంలో లేక కుటుంబంలో ఉన్న లోపాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వీరి గురించిన పరిచయం, దేవుడు వీరికి ప్రేమించి అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతలు, వీటన్నిటిని మనం చూచి ప్రస్తుతం వీరి జీవితంలో ఉన్న లోపాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే వీరి జీవితంలో మొట్టమొదటి లోపం ఏమిటి అని అంటే, వీరు దేవుని స్నేహితునిగా పిలువబడిన, దేవునితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి జీవించుచున్న అబ్రహాము గారి నుంచి వేరైపోవటం వీరి జీవితంలో అతి భయంకరమైన లోపముగా, తప్పుగా మనకి కనబడుచున్నది. రెండవది మనం చూసినట్లయితే వీరు దేవుని పిల్లల సహవాసం కంటే సొదొమ యొక్క సహవాసాన్ని ప్రేమించిన వారుగా మనం చూస్తూ వచ్చాం. మూడవది, వీరు చాలా కాలం అబ్రహాం గారి దగ్గర ఉన్నారు కానీ ఏమీ నేర్చుకున్న పరిస్థితులు వీరి జీవితంలో మనకి కనబడుతున్న లోపం. నాలుగవది, ఇంటిలో ఇల్లాలు ఖచ్చితంగా పని చేయాలి, అతిథులకు మర్యాద చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ లోతు ఇంటిలో లోతు భార్య అతిథులకు పరిచర్య చేసే పరిస్థితులు, అతిథి మర్యాదలు పాటించే స్థితిగతులు ఆమె జీవితంలో ఉన్నట్లుగా మనకి కనబడట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత మాత్రమే కాకుండా తమ పిల్లలకు సొదొమలోనే వివాహ సంబంధాలను ఏర్పరచుకున్న పరిస్థితులు కూడా మనకి కనబడుతున్నాయి. అనగా వీరు లోకాన్ని, సొదొమని ఎంతగా ప్రేమించారో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ప్రియులారా, మరికొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున
వీరి జీవితంలో కనబడుతున్న 6వ లోపాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవదూతలు లోతు గారింట్లో ఉన్నారు. సొదొమ దేవుని యొక్క ఉగ్రతకు గురి కాబోతున్నది. అయితే స్వతహాగా దేవుని వాక్యం లోతుని నీతిమంతుడు అనే మాట పలుకుతున్నట్లుగా మనం పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 2వ పత్రికలో చదువుతాం. అయితే లోతు కుటుంబము దైవజనుడైన లేకపోతే దేవుని స్నేహితుడని పిలువబడుతున్న అబ్రహాము గారి ప్రార్థన ఎంతో కాపాడిన పరిస్థితులు కలిగి ఉంది. ఈ కుటుంబము దేవుని సన్నిధి అబ్రహాము గారి ప్రార్థన వలన పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, వీరు సొదొమ ప్రాంతం నశించిపోయే పరిస్థితులు వింటూ ఉన్నా, దేవుని శిక్షకు గురి కాకపోయే పరిస్థితులు ఆ పట్టణం ఎదుర్కోబోతున్నదన్న సంగతి తెలిసి ఉండినా మనం చదివిన వాక్య భాగంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వారి గురించి వ్రాయబడిన మాట, అతడు తడవు చేసెను అంటే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. త్వరగా విడిచిపెట్టేసేసి సొదొమని దేవుడు ఏ స్థలానికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఆ సమయం అటువంటిది. అయితే వీరు అక్కడ ఏం చేస్తారంటే తడవు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని అనే మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. గమనించండి, ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వారు తడవ చేస్తూ ఉన్నారు. దేవుడు కనికరపడి లోతు చేతిని, లోతు భార్య చేతిని, అలాగే లోతు యొక్క 2 కుమార్తెల చేతులను పట్టుకొని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట మనం గమనించినట్లయితే ఆ దేశం లేకపోతే ఆ పట్టణాలు దారుణంగా దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నాయని తెలిసి కూడా వీరు ఆ ప్రాంతాన్ని ఏమాత్రం విడిచిపెట్టని పరిస్థితులు వీరి జీవితాల్లో కనబడుతున్నాయి. అంటే ఒక ప్రక్క వీరికి నష్టము జరుగుతున్న పరిస్థితులు వినబడుతున్నా ఇంకా 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 సొదొమను ప్రేమించే పరిస్థితులు వీరి జీవితాల్లో మనకి కనబడుతున్నాయి. క్రీస్తునందు ప్రియులారా, ఇది మనకు చాలా విలువైన పాఠం. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో తన యొక్క రాకడ దినాల గురించి ప్రస్తావించి మాట్లాడిన మాటలు మనం చదువుతాం. తన యొక్క రాకడ దినాలను 2 కాలాలతో పోల్చి మాట్లాడారు. ఒకటి నోవహు గారి కాలం అయితే, రెండవది లోతు గారి యొక్క కాలంతో పోల్చబడింది. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. రెండవ భాగాన్ని చదువుకుందాం. ఇదే 17వ అధ్యాయము 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినాలలో జరగబోతుంది అని చెప్పాడు. అయితే కేవలం నోవహు దినాలు మాత్రమే కాకుండా లోతు దినములలో కూడా జరగబోతుంది ఇదే పరిస్థితులు అంటున్నాడు. ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకు నేను ఈ మాటను మీ ఎదురు తీసుకొచ్చానంటే, ఒక ప్రక్క సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము ఈ పట్టణాలని దేవుడు నిలువున తగలబెట్టబోతున్నాడు అనే సంగతి, ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనే సంగతి వారికి తెలిసినా కూడా వారు చేస్తున్న పని ఏంటంటే తడవు చేస్తూ ఉన్నారు. అంటే ఆ సొదొమని విడిచిపెట్టలేకపోతున్నారు అన్నమాట. సొదొమలో తాము కట్టుకున్న ఇంటిని విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే వీళ్ళకి ప్రాణం కంటే సొదొమ అని ఎక్కువైపోయినట్లుగా కనబడుతున్నది. ప్రాణం నుంచి సొదొమను ప్రేమిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సోదరి సోదరులారా,
ఎందుకు నేను మళ్ళీ మీ మాటల మీద తీసుకొచ్చానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ రాకడ దినాల్లో ఉన్న మనము ఈ దినాలు ఎలా ఉండబోతున్నాయి అని యేసు ప్రభు వారు చెప్పారు. లోతు దినములలో జరిగినట్టును జరుగును అన్నాడు. లోతు దినాల్లో ఏం జరిగింది దాన్ని కూడా ఒకసారి మనం యేసుక్రీస్తు ప్రభు వారి పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 28వ వచనం చదువుతున్నాను. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అయితే అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి అని చదువుతున్నాం. ప్రియులారా, లోతు దినాల్లో జరిగిన పరిస్థితులు యేసు ప్రభువు చెప్తున్నారు. ఏం జరిగిందంట? జనులు, ప్రజలు ఎలా ఉన్నారు? తినటం, త్రాగటం, కొనడం, అమ్మటం, నారు నాటడం, ఇల్లు కట్టించుకోవటం, ఇలా ఉన్నాయి పరిస్థితులు. 29వ వచనంలో మనం చదివితే, అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. గమనించారా? ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాల్లో జరగబోతున్న సంగతుల గురించి 2000 సంవత్సరాల క్రితమే చాలా అద్భుతంగా యేసు ప్రభు వారు ప్రకటించి ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే, సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టలేని భయంకరమైన బంధకాల్లో చిక్కుకుపోయారు. వారి మనసంతా కూడా సొదొమ చుట్టే తిరుగుతుంది. వారి ఆలోచనలన్నీ కూడా సొదొమ ప్రజల చుట్టే తిరుగుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎందుకు అనంటే, వారి జీవితాలతో వీరి జీవితం, వీరి జీవితాలతో వారి జీవితం పెనేసుకుపోయి విడదీయలేని పరిస్థితులు వచ్చేసేసినాయి. చెడు స్నేహాలు చాలా త్వరగా కుదురుబాటులోకి వస్తాయి. అనగా చాలా చక్కగా ప్రారంభించబడుతూ ఉంటాయి, వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే పరిస్థితి సొదొమలో లోతు కుటుంబం మధ్య జరుగుతున్న పరిస్థితిగా మనకు కనబడుతుంది. ప్రియులారా, వీరు తమ దగ్గరకు వచ్చిన దేవదూతలను ఎలా చూస్తున్నారు, ఎలా కనబడుతున్నారు? వీరు చెప్తున్న మాటలు ఎలా కనబడుతున్నాయి? దేవుని దూతలు వారితో మాట్లాడుతున్న మాటలు వీళ్ళకి ఎగతాళిగా, లెక్కలేనితనంగా ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే వీరు దేవుని బిడ్డలుగా నమ్మకంగా జీవించాల్సిన వ్యక్తులై ఉంటుండగా అలా జీవించకుండా సొదొమనే ప్రేమించేవారుగా మనకి కనబడుతున్నారు. సోదరి సోదరుల దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా మనుష్య కుమారుని దినాల్లో లోతు దినాలు ఉన్నట్లుగా ఉండబోతుందని చెప్పినట్లుగా మనం చూస్తుంటే ఆ పరిస్థితులు నెరవేరుతున్నాయా లేదా మనం చూడాలి కదా. అలా ఉన్నదో లేదో కూడా మనం చూడాలి కదా. ప్రియులారా, వీరు సొదొమను విడిచిపెట్టలేనంత భయంకరమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీ జీవితంలో లోతు భార్య, లోతు కుమార్తె జీవితంలో సొదొమ భాగమైతే, నీ జీవితంలో ఏది భాగమైపోయి దేవుని ఎడల మంచి మనస్సు, దేవుని ఎడల చక్కని హృదయం కలిగి ఉండాల్సింది పోయి వాటన్నిటిని దూరం చేసుకున్న పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయే, దేనిని ప్రేమించుతున్న వ్యక్తిగా ఉన్నావు? సొదొమను ప్రేమించుతున్న వ్యక్తిగా నువ్వు ఉంటే, ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈ సమయంలోనే నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన జీవితంతో నువ్వు ముందుకు వెళ్ళాల్సిన అవసరతను దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. సోదరి సోదరులారా, ఈ మాటను గమనించండి. నీ జీవితంలో సొదొమ లాంటి స్థితి ఏమున్నదో ఒకసారి ఆలోచించండి. సొదొమ పాడైపోయే పట్టణం, సొదొమ నాశనం చేయబడిపోతున్న పట్టణం, సొదొమ దేవుని ఉగ్రతను ఎదుర్కోబోతున్న ప్రాంతం. అటువంటి భయంకరమైన ప్రాంతాన్ని లోతు కుటుంబం ఎలా ప్రేమించగలుగుతున్నారు? ఎలా సాధ్యమైపోయింది? ఎంత దారుణమైన పరిస్థితులు మనం గతంలో చెప్పుకున్నాం. వీరు అబ్రహాము గారి కానివ్వండి, వీరు అబ్రహాం గారు చేస్తున్న ప్రార్థనలు, నియమాలు, నిష్ఠతో కూడిన జీవితం వీరికి కనీసం తెలిసిన పరిస్థితులు కూడా లేవేమో అనిపిస్తుంది. అబ్రహాం గారు దేవునితో బలమైన సంబంధం కలిగి నమ్మకంగా పరిశుద్ధంగా జీవించుతున్న పరిస్థితులు కలిగి ఉంటే, లోతుకి ఇవేవి పట్టిన పరిస్థితులు కనబడట్లేదు. సొదొమనే ముఖ్యమైపోయినట్లుగా కనబడుతుంది. లోతు భార్యకి సొదొమనే ముఖ్యమైపోయినట్లుగా కనబడుతుంది. లోతు కుమార్తెలకు సొదొమనే ముఖ్యమైనదిగా కనబడుతూ వస్తున్నట్లు కనబడుతుంది. సోదరి సోదరులారా, దయచేసి గమనించండి. నీ జీవితంలో ఏ సొదొమ పాపం ఉన్నదో, ఏ విషయాన్ని, దేనిని
దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో ఒకంత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరతను దైవ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తున్నది. సోదరి సోదరులారా, ఈ దినాల్లో చాలామంది జీవితాలు మనకు ఎలా కనబడుతున్నాయి అని అంటే, వీరు ఏమాత్రమో దేవుని కానీ దేవుని సన్నిధిని కానీ ప్రేమించరు. వీరికి సొదమనే ముఖ్యమైపోయిన పరిస్థితులు, సొదమ చెడిపోయిన స్థితి, సొదమ దారుణమైన పరిస్థితులతో ఉన్నది. దేవుని వాక్యమునకే కానివ్వండి, దేవుని వాక్యాన్ని బోధించే సేవకులకే కానీ బహు విరోధమైన పట్టణంగా తయారైపోతే, ప్రియులారా, దేవుడు ఆ పట్టణం మీదకి నాశనాన్ని పంపించడానికి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేయటం అని అంటే దానికంటే ముందుగా ఈ లోతు కుటుంబాన్ని భద్రపరచాలని చూస్తున్నారు. ఈ సంగతులు ఏవి ఈ లోతుకి కానీ, లోతు భార్యకు కానీ, పిల్లలకు కానీ తెలిసే పరిస్థితులు లేవు. అంత దారుణమైన పరిస్థితుల్లోకి ఈ లోతు కుటుంబం దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు విడిచిపెట్టలేని ఘోరమైన పాపం ఏది ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా కూడా అనేక మంది సహోదరులు త్రాగుడు విడిచిపెట్టలేకపోతున్నారు. నీ జీవితంలో అదొక భయంకరమైన సొదమ. చాలామంది అబద్ధాలు విడిచిపెట్టలేకపోతున్నారు. చాలామంది జీవితాల అబద్ధాలు అదొక సొదమ. చాలామంది తమ జీవితాల్లో దొంగతనాలే కానివ్వండి, అన్యాయపు మాటలే కానివ్వండి, ఆ మూల కూర్చొని ఏ మూల కూర్చొని పని బాట లేకుండా భయంకరమైన ముచ్చట్లు, ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి చెప్పుకునే ముచ్చట్లతో నీ జీవితం ముందు కొనసాగుతుంది. ఇది నీ జీవితంలో ఒక భయంకరమైన సొదమ. రక్షించబడ్డామనే పేరే కానీ సినిమాలు, సీరియళ్ళు చాలా సీరియస్గా చూస్తున్నావు. దేవుని సేవకులు ఎంత చెబుతున్నా కూడా వాటిని విడిచిపెట్టలేని ఒక భయంకరమైన దురవస్థలో ఉన్నావు. ఇది నీ జీవితంలో సొదమ. నీ జీవితంలో మూర్ఖత్వం వెలుబడి చేస్తుంది. నీ జీవితంలో తిరుగుబాటు స్వభావం వెలుబడి చేస్తుంది. నీ జీవితంలో గర్వం వెలుబడి చేస్తుంది. ఆఖరికి సేవకుల మీద కూడా గర్వంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు. సేవకురాళ్ళ గురించిన గ్రహింపు నీకు సరైన స్థితిలో లేకుండా పోతా ఉంది. సంఘాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా విరుద్ధమైన విషయాలుగా ఉంటున్నాయి. విచ్చలవిడి జీవితాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు. ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు. ఎంతవరకు ప్రియులారా, దేవుడు బలవంతం చేసి కనికరించి సొదమ నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా వీరికి సొదమ అనే ముఖ్యమైపోయింది. ఇదిగో ఇవన్నీ కూడా నీ జీవితంలో సొదమాలే. ఏది నీ జీవితంలో సొదమ? దాన్ని విడిచిపెట్టమని దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నా, బలవంతం చేస్తున్నా, తడవు చేస్తా ఉన్నావు. అన్నావు కదా జనవరి 1 నుంచి మానేస్తాను అని. దాటిపోయాం కదా, 3వ నెల వచ్చేసేసాం కదా. సొదమను విడిచిపెట్టలేకపోతున్నావు. ఏదో ఒక పాపంతో సొదమ పరిస్థితులతో లోతు కుటుంబం పెనవేసుకుపోయినట్లుగా నీ జీవితం పాపంతో పెనవేసుకుపోయింది. దోషాలతో పెనవేసుకుపోయింది. దేవునికి విరోధమైన జీవితంలో పెనవేసుకుపోయింది. విడిచిపెట్టలేని ఘోరమైన దుస్థితిలోనే ఉన్నావు. కొంతమంది సంఘాల్లో మంచి పనులు చేసేవారు ఉంటారు, మంచిదే. కానీ మంచి పనులు కూడా దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లుగా, దేవునికి ఘనత తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. కానీ ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇదిగో లోతు కుటుంబం పరిస్థితులకి తగినట్లుగా ఉండకూడదు. ఆ పరిస్థితులపై జయం కావాలి. ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు ఇంకా మారుమనసు అనుభవంలోకి రాకుండా ఉంటావు? దేవుడు నీతో తేటగా, చక్కగా, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా కూడా అవసరమైతే మందిరం మానుకుంటున్నావు, ప్రార్థన చేయటం మానుకుంటున్నావు, బైబిల్ చదవటం మానుకుంటున్నావు, వాక్య గ్రహింపు లేని పరిస్థితిలో ఉంటూ ఉన్నావు. ఇంకా ఎక్కడ నువ్వు పాపాన్ని లేక సొదమని విడిచిపెట్టిన పరిస్థితులు. రీలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏది సొదమగా ఉన్నదో పరిశీలన చేసుకో. అలుగుతున్నావా? బూతులాడుతున్నావా? సెల్ ఫోన్ని బాగా నిన్ను కట్టిపడేసిన పరిస్థితులు ఉన్నాయా? ఎనీహో, ఏది ఏమైనా నీవు సొదమాన్ని విడిచిపెట్టలేకపోతున్నది నీ జీవితంలో ఒక సొదమ. ఎంత తడవు చేసినా కూడా అక్కడి నుంచి బయటికి రావట్లేదు. ఎంత పోరాడినా కూడా తడవు చేస్తున్నారు కానీ అక్కడి నుంచి బయటకు వస్తున్న పరిస్థితులు లేవు. ఎంత ఘోరమైన దుస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు హెచ్చరించబడుతున్నావు, గద్దించబడుతున్నావు, అయినా కూడా విడిచిపెట్టలేకపోతున్నావు. ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నాను నీ జీవితంలో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఏది నీ జీవితంలో సొదమా? దేన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? దేని మీద నీకు జయం రావాల్సి ఉన్నది?
దేని నువ్వు జయించాల్సిన వ్యక్తివి అయినావు. వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము అనే సంగతి నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఇక వీరి జీవితంలో ఉన్న లోపం 7వది మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 19:23 నుంచి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఆదికాండం 19:23 నుంచి 25 వరకు నా వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఎలాగోలా వీరు ఆ సొదొమ నుంచి బయటకు వచ్చేసేసారు. ఓకే, అయితే బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద తన అగ్నిని కురిపించాడు. ఆ ప్రదేశం అంతా కూడా అగ్నిమయమైపోయింది. ప్రజలను మొక్కలను సమస్తాన్ని కాల్చిపడేసేసాడు. ఇక్కడ నేను ఆలోచన చేస్తుంటే ప్రియులారా, ఎన్ని పరిస్థితులు చూస్తూ ఉన్న దేవుని మీద లోతు భార్యకి కొంచెం అంటే కొంచెమైన విశ్వాసం వస్తుందా, కొంచెం అంటే కొంచెమైన విశ్వాసం పుట్టిందా అని నేను ఆలోచన చేస్తుంటే చాలా బాధేసింది. ప్రియులారా, అస్సలు దేవుని మీద కొంచెం అంటే కొంచెం కూడా విశ్వాసం కలుగుతున్న పరిస్థితులు కనబడట్లేదు. ఇన్ని జరుగుతూ ఉన్నా దేవుని మీద విశ్వాసం రావట్లేదు. ఇన్ని జరుగుతూ ఉన్నా దేవుని మీదకి నమ్మకం పుట్టట్లేదు. ఈమె పరిస్థితి ఏమైపోయింది అని అంటే సొదొమ 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 సొదొమ. ఎంత దారుణమైన పరిస్థితి! అపవాది వీరి జీవితాల్లో ఎంత నాశనం చేయబోతున్నాడు, ఎంత భయంకరమైన గుడ్డితనం కలుగు చేశాడు, ఎంత భయంకరమైన గాఢాంధకారంలోకి త్రోసివేయబడుతున్న పరిస్థితి వచ్చేసింది వీరి జీవితాల్లో. దేవుని బిడ్డలారా, అపవాదికి కొంచెం స్థానం ఇచ్చిన వాడు అతి భయంకరంగా మన మీద దాడి చేసి మన జీవితాన్ని సర్వనాశనం చేయటానికి వాడు తెగిడిసి కూర్చున్నాడు. అది కాదు సమస్య. ఈ రోజున మనం తెలిసి వాడికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం, వాడి మాట వింటున్నాం, వాడిని గుడ్డిగా వెంబడిస్తున్నాం. స్పర్శ లేదు, నేను చేస్తున్నది ఏంటిదని ఆలోచించుకుంటున్న పరిస్థితులు లేవు. సోదరులారా, కొంచెం అంటే కొంచెం కూడా విశ్వాసం వీరి మీదకి లేక వీరి నుండి దేవుని మీదకి వస్తున్న పరిస్థితులు మనకు కనబడట్లేదు. దేవుని దూతలు మన దగ్గరికి వచ్చారే, వారు మనల్ని ఈ పట్టణం ఖాళీ చేయమని చెప్తున్నారే, దేవుడు ఈ ప్రాంతాన్ని కాల్చివేయబోతున్నాడని చెప్తున్నారే, బలవంతంగా మమ్మల్ని బయటకు పంపిస్తున్నారే, ఏమో దీని వెనకాల దేవుని నిజమైన హస్తం ఉందేమో అని రియలైజ్ అయ్యున్న పరిస్థితి ఏ కోశన కూడా వీరి జీవితాల్లో కనబడట్లేదు. ఒక స్త్రీగా లోతు భార్య హృదయంలో కూడా అటువంటి పరిస్థితులు కనబడట్లేదు. అంటే హృదయం ఎంత భ్రష్టత్వానికి వెళ్ళిపోయిందో. దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? వాక్యం చదువుతున్న వ్యక్తివి కూడా అయ్యుండొచ్చు, పాటలు పాడుతున్న వ్యక్తివి కూడా అయ్యుండొచ్చు. యేసు క్రీస్తునందు స్థిరమైన బలమైన విశ్వాసం నీకున్నదా? యేసు క్రీస్తునందు స్థిరమైన బలమైన శక్తివంతమైన విశ్వాసం నీకున్నదా? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇది ఖచ్చితంగా మన జీవితంలో జరగవలసిన చాలా ప్రాముఖ్యమైన సత్యం. ప్రియులారా, విశ్వాసం కొంచెం అంటే కొంచెం కూడా రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాల గురించి మాట్లాడుతున్నారు. విధవరాల యొక్క సమస్య తట్టుకోలేక, ఆమె పోరు తట్టుకోలేక ఆ అన్యాయాధిపతి అయినా, దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టిన వాడైనా మాటికి ఆమె వస్తూ ఉండటం బట్టి, గోజాడుతుండటం బట్టి ఆమెకు న్యాయం తీర్చి పంపించేశాడు అని చెబుతూ యేసుప్రభు అంటే, దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుచుండగా వారి మొర్ర వినడా అని చెబుతూ 8వ వచనంలో అంటాడు. అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అన్నాడు. దేవుని బిడ్డ, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం ఉన్నదా? యేసుక్రీస్తును విశ్వసించున్న వ్యక్తిగా ఉన్నావా? నీ పాటలు కాదు ముఖ్యం, నీ డబ్బులు కాదు ముఖ్యం, నీ పని కాదు ముఖ్యం, నీవు ముఖ్యమై ఉన్నావు.
నీవు దేవుని కొరకు సమర్పించుకున్న జీవితం, దేవుని కొరకు త్యాగం చేసే జీవితం, దేవుని కొరకు నిలిచి ఉండే జీవితం నీ దగ్గర చూడాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. సో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. నా జీవితంలో నిలిచి ఉన్న సొదమ ఏంటి, నేను దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించే సొదమ ఏమిటి నా జీవితంలో అని చెప్పి పరిశీలన చేసుకొని దిద్దుకొని నూతన పరచబడాల్సిన అవసరతను లేఖనం మనకు జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, వ్యక్తిగతంగా జీవితాన్ని పరిశీలన చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు మనం పోగొడుస్తుందో కూడా తెలియదు. అయితే నీ జీవితంలో ఉన్న ఆ సొదమ ఏంటిదో తీసుకోకపోతే ఎటువంటి దారుణమైన భయంకరమైన ఘోరమైన పరిస్థితులు ఎదురుగా ఉండబోతున్నాయో వాటి కొరకు కాచుకొనటం తప్ప మనం చేయగలిగింది మరొకటి ఏమీ లేదు. అయితే వాటిని అనుభవించాల్సిన అవసరం లేకుండా సొదమ కంటే భయంకరమైన ఘోరమైన ఆ నరక శిక్షను భరించకుండా ఉండే నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు భూమి మీదకి దిగొచ్చి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే వారు ప్రియులారా ఆ భయంకర సొదమానం నుంచి బయటకు వచ్చే అగ్నిగంధకాలు తప్పించుకున్నారు. కానీ నీవైతే భయంకరమైన అగ్నిగుండంలో పడి జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నావు. అలాంటి పరిస్థితులు లేకుండా ఆయన యందు అచంచలమైన విశ్వాసం కలిగి జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తెలియచేయబడిన మాటలకు మీరు నీరుగట్టి ఫలింపచేయండి. విన్న విషయాలు హృదయంలో దాయండి. ఆ ప్రకారంగా జీవించట్లో కృపను దయచేయండి. మా జీవితాల్లో ఏది సొదమగా ఉన్నదో దాన్ని జయించి విడుదల పొందినట్టు సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వందనాలు చెల్లించు. యేసయ్య నామములో ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించి తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా.